నమస్కారం. వనితా టీవీ వార్షికోత్సవాల సందర్భంగా స్ఫూర్తినిచ్చే ఎంతో మంది మహిళల్ని కలుసుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మనతో ఉన్నారు వరంగల్ కలెక్టర్ వాకాటి కరుణ గారు. వాకాటి కరుణ గారు పేదరికంలో మగ్గుతున్న మహిళల కోసం ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాల్ని రూపొందించారు. మరి వాకాటి కరుణ గారితో కాసేపు మాట్లాడదాం. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. 7.5 ఏళ్ళు 6 ఏళ్ల అనుబంధం ఉంది వరంగల్తో మీకు యాజ్ ఎ కలెక్టర్గా. సో ఎలా ఉంది ఆ జర్నీ అంతా అంటారు? ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ అండి. వరంగల్ ప్రజలైనా వరంగల్ ప్రదేశం అన్నా ఇట్స్ బీన్ ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ప్రతిరోజు ఇట్ హస్ బీన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఇంతకు ముందు అంటే మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ జరిగింది? నా ట్రైనింగ్ కర్నూలులో అండి. సో నా ఫస్ట్ పోస్టింగ్ ఒంగోలు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా యూజ్ అయింది? అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఒంగోలులో ఇన్ 3 months ఐ వాజ్ అవుట్. ఎందుకంటే కొత్తగా సర్వీస్లో చేరితే కరెక్ట్గా చేయాలి, చెడుపు అనేది చాలా ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అని యూ గో లైక్ అ రాకెట్. సో ఐ వాజ్ ఆల్సో అవుట్ లైక్ అ రాకెట్ ఇన్ ద ఫస్ట్ పోస్టింగ్. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం అయితేనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, లేకపోతే కొంచెం భయంకరమైన అంటే అమ్మో అన్నట్టుగా ఉంటుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు ఆ టైంలో? అంటే మొదటి నుంచి ఇప్పటి వరకు మోటివేషన్ ఒకటేమా, పేదవాళ్ళకి న్యాయం చేయాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది కాపాడాలనేది. బట్ యాజ్ యూ గెయిన్ ఇన్ ఎక్స్పీరియన్స్ ద వే యూ హ్యాండిల్ థింగ్స్ మారుతుంది. ఇప్పుడు ఒక చెట్టు కొట్టాలంటే డైరెక్ట్గా గొడ్డలితో ట్రై చేస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ చుట్టూ తవ్వుతూ పోతే చెట్టు పడుతుంది. బట్ ద వే యూ డూ థింగ్స్ యూ లెర్న్ టు డూ థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే. సో ఇక్కడ వరంగల్లో చూసుకుంటే కనుక మీరు గుప్పెడు బియ్యం అని చెప్పేసి కానీ, లేకపోతే ఎస్ఆర్ఎస్పికి సంబంధించి కానీ, అంటే ఏ కార్యక్రమాన్ని లేకపోతే ఏ ప్రణాళికను మీరు రూపొందించాలి అనుకున్నా మీ మెయిన్ మోటో వచ్చేసి మీరు ఇందాక చెప్పినట్టుగా పేదరికం నిర్మూలన విషయంలో కానీ, లేకపోతే మహిళల విషయంలో కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపినట్టుగా అనిపిస్తుంది. సో దీనికి అంతటికీ ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఇన్స్పిరేషన్ అంటే మన గ్రామాల్లోకి వెళ్తే మనకి కొట్టొచ్చినట్టు కనిపించేది వాళ్ళ వల్నరబిలిటీ, వాళ్ళకి ప్రతిరోజు దైనందిన జీవితంలో జరిగే అన్యాయం అనేది మనకి దెర్ ఇస్ నో గ్రే. మనకి గ్రామాల్లో ఇప్పుడు మనందరం చదువుకుని వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ అవర్ కంఫర్ట్. కానీ గ్రామాల్లో వాళ్ళు రోజుకి వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడదు. సో అటువంటి టైంలో బ్లాక్ అండ్ వైట్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ద స్టాండ్ విత్ ద పువర్. సో దట్ ఈస్ వాట్ మోటివేట్స్ మీ. ఐ థింక్ పేదవాళ్ళ జీవితంలో మనం సర్వీస్లో ఉండి గవర్నమెంట్లో అయినా చదువుకున్న వాళ్ళమైనా ఎంత చేసినా వాళ్ళకి ఇంకొంచెం రిలీఫ్ అనేది కలిగించగలిగితే ఐ థింక్ జాబ్ ఇస్ డన్. ఓకే. సో ఇప్పటి వరకు ఈ మీరు చేసిందంతా కూడా మీకు సాటిస్ఫాక్టరీగా ఉందా? కొన్ని సాటిస్ఫాక్టరీగా ఉంటాయి, కొన్ని ఇంకొంచెం చేయొచ్చేమో అని అనిపిస్తుంది డెఫినెట్లీ. సో ప్రతిసారి ఒక లెసన్ లెర్న్డ్ లాగా ఉంటుందా? ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓకే దీని నుంచి ఇది నేర్చుకున్నాము, నెక్స్ట్ వాట్ టు డూ అన్నట్టుగా? దట్స్ హౌ ఇట్ ఈస్. ప్రతిసారి యూ థింక్ వెనకాల తిరిగి చూసుకుంటే అయ్యో ఇది కూడా చేసుంటే బాగుండేది, అది కూడా చేసుంటే బాగుండేది అని కొన్ని ఒక ఫుల్ స్కేల్లో తీసుకెళ్ళగలుగుతాము. దట్ యు ఆర్ హ్యాపీ అబౌట్. సో ఈ సర్వీస్లోకి రావడానికి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి కూడా ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఈ సర్వీస్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? సర్వీస్లో నేను యాక్చువల్లీ యాక్సిడెంటల్గా వచ్చానమ్మా. ఐ వాజ్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ గెటింగ్ ఇన్ టు సర్వీస్. బట్ హ్యావింగ్ కమ్ దేర్ డెఫినెట్లీ మై ఫాదర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. మా నాన్న ఒక పబ్లిక్ ఫిగర్, ఎప్పుడు కూడా నిజం కోసం నిలబడ్డారు. సో హీ వాజ్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఎప్పుడు పబ్లిక్ లైఫ్లో చాలా రెస్పాన్సిబుల్గా సమాజం కోసం ప్రతి క్షణం ఆలోచించేవాళ్ళు. సో ఇప్పుడు మీరు చేస్తున్న యాక్టివిటీస్ అన్నిట్లో కూడా మీ ఫాదర్ ఇన్స్పైర్ చేసినవే అంటారా? యా డెఫినెట్లీ హీఈస్ ది రోల్ మోడల్ ఫర్ మీ. అండ్ సర్వీస్లో చేరిన తర్వాత చాలామంది వండర్ఫుల్ ఆఫీసర్స్తో కూడా పనిచేయడం జరిగింది. సో దే ఆర్ ఆల్సో ఇన్స్పైరింగ్. ఓకే. సో బోర్న్ అండ్ బ్రాటప్ అంతా ఎక్కడ మేడం? నేను ఢిల్లీలో పుట్టి పెరిగానండి. ఓకే. సమ్ పార్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ వైజాగ్, తర్వాత హైదరాబాద్. ఓకే. సో మీ తెలుగు చూస్తుంటే మీరు బోర్న్ అండ్ బ్రాటప్ అంతా ఢిల్లీలో ఉన్నట్టుగా తెలియట్లేదు. సో ఇంటి ప్రభావమేనా? తెలుగులోనే ఇంట్లో మాట్లాడడం అదంతా ఉండేది? మా నాన్నగారు తెలుగు రైటర్ అండి. ఓకే. నాన్నగారి పేరు? వాకాటి పాండురంగారావు గారు. ఓకే. మామూలుగా అమ్మాయిలు అనేసరికి పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత అన్నట్టుగా ఉంటుంది. అండ్ మీ సర్వీస్ అంటే మీ ఆఫీసర్స్ విషయంలో చూసుకుంటే కనుక మీది 24/7 వర్కింగ్ అవర్స్ లాగా ఉంటాయి కదా. సో ఇలాంటి టైమింగ్స్ని ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లా అడ్జస్ట్ చేస్తూ వచ్చారు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది దానికి?
ఐ థింక్ వర్కింగ్ ఉమెన్కి మల్టిపుల్ రోల్స్ ఉంటాయి కాబట్టి బ్యాలెన్సింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వన్స్ లైఫ్. పెళ్ళికి ముందర పెళ్ళికి తర్వాత తేడా ఏంటంటే ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్వేస్ ప్రయారిటైజ్డ్. నాకు ఫ్యామిలీ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ ప్రయారిటీ. పోస్టింగ్స్ తీసుకోవడంలో కానీ నేను ఏ జాబ్లో ఉన్నా ఫస్ట్ ఐ టెల్ ద బాస్ నేను 6:30కి నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి, నాకు పిల్లలు ఉన్నారు, ఐ హ్యావ్ అ ఫ్యామిలీ టు టేక్ కేర్ ఆఫ్ అని. అండ్ దే హ్యావ్ ఆల్సో బీన్ వెరీ సపోర్టివ్. నేను పిల్లలు చిన్నప్పుడు ఉండేటప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ వుడ్ కమ్ బ్యాక్ బై నైట్. ఎంత లేట్ అయినా సరే ఐ వుడ్ కమ్ బ్యాక్ బై నైట్. సో దట్స్ ద ప్రయారిటీ. ఫ్యామిలీ హ్యాస్ బీన్ వెరీ సపోర్టివ్ అండి. మై హస్బెండ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. ఓకే, ఏంటి మీ హస్బెండ్ పేరు ఏంటి, ఏం చేస్తుంది? మా హస్బెండ్ శ్రీకాంత్ అండి. హీస్ ఆన్ హిస్ ఓన్ రైట్ నౌ. హీ వాజ్ విత్ ద కార్పొరేట్ సెక్టర్ ఫర్ సమ్ టైమ్ బట్ నౌ హీస్ ఆన్ హిస్ ఓన్. అచ్చా, పిల్లలు? ఐ హ్యావ్ 2 children. మై సన్ ఇస్ ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్, మై డాటర్ ఇస్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఎవరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ నేనేం ఆదర్శంగా తీసుకునేంత పని చేస్తున్నానని నేను అనుకోవట్లేదండి. వీఆర్ ఆనర్డ్ టు బీ ఇన్ పబ్లిక్ సర్వీస్. మేడం, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఎప్పుడైనా మీ ఓన్గా సజెషన్స్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ దాన్ని ఎలా తీసుకుంటుంది? వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా అలా? అంటే గవర్నెన్స్ అనేది కన్సల్టేటివ్ ప్రాసెస్ అమ్మ. మా నుంచి సజెషన్స్ అనేవి మన సెక్రటరీస్ కానీ ఎవరైనా తీసుకుంటారు. అలాగే వాళ్ళ నుంచి కూడా డైరెక్షన్స్ అనేవి వస్తుంటాయి. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ కలిపి పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది తప్పకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్లోనే లాట్ ఆఫ్ డెసిషన్స్ ఆర్ టేకెన్. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చూస్తే కనుక చాలా మంది వచ్చి మీ దగ్గర వాళ్ళ సమస్యలన్నీ చెప్తూ ఉంటారు. సో ఇలా వాళ్ళు మీ దగ్గరికి రావడం అనేది అంటే నాకు తెలిసినంత వరకు అయితే డైరెక్ట్గా ఒక కలెక్టర్ని కలవడం అనేది చాలా పెద్ద ప్రహసనం లాగా ఉంటుంది. వాళ్ళు ముందు పర్మిషన్లు తీసుకొని ఆ తర్వాత మీ అపాయింట్మెంట్ తీసుకొని అదొక పెద్ద ప్రహసనం. ఇక్కడంతా చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇంత డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది మీరు ముందుగా పెట్టిన ప్రోగ్రామ్ అంటారా ఎలా? ఏమో అమ్మా, నాకు తెలీదు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఐఎమ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలని సాధ్యమైనంత వరకు తీర్చడానికి ప్రయత్నిస్తాం. అట్లాగే మీరు ఎప్పుడైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారా? తప్పకుండా అమ్మా. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ కన్సల్టేటివ్ ప్రాసెస్. ఒక డైలాగ్ అనేది నడుస్తుంది. డెఫినెట్లీ సజెషన్స్ అనేవి ఫీల్డ్ నుంచి వచ్చే సజెషన్స్ అనేవి వాళ్ళకి బాగా అనుకుంటే తప్పకుండా తీసుకుంటారు. సో మీ పర్సనల్ గురించి మాట్లాడుకుంటే కనుక మీరు ఫ్రీ టైం దొరికితే ఎట్లా స్పెండ్ చేయాలి అనుకుంటారు? ఈ మధ్యలో ఫ్రీ టైం అనేది లేదమ్మా. ఐ మీన్ యాజ్ అ కలెక్టర్ ఐ థింక్ స్పెషలీ నేను ఫ్యామిలీకి అవేగా ఉన్నాను కాబట్టి మార్నింగ్ నుంచి నిద్రపోయే వరకు ఐ ట్రై అండ్ వర్క్. సో ఇఫ్ ఫ్రాంక్లీ లాస్ట్ 2 years ఫ్రీ టైం అనేది లేదు. అదర్వైజ్ ప్రాబబ్లీ క్యాచ్ అప్ విత్ సమ్ మ్యూజిక్. మేడం, గుప్పెడు బియ్యం అన్నది అసలు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది వినడానికి కూడా. ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే గుప్పెడు బియ్యం అనే కార్యక్రమంలో కాన్సెప్ట్ అనేది రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కొన్నేళ్ల క్రితం ఉండిందమ్మా. అయితే నేను జాయింట్ కలెక్టర్గా చేరిన తర్వాత గ్రామాల్లో రేషన్ షాప్స్లో సోషల్ ఆడిట్ అనేది చేసేవాళ్ళం. అంటే సామాజిక తనిఖీ ద్వారా బహిరంగంగా ఎంతమంది ఆ గ్రామంలో రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంత బియ్యం రావాలి, ఎంత రేషన్ అనేది రావాలి, ఎంత వస్తోంది, వాట్ ఈస్ ద గ్యాప్, డీలర్ యొక్క డీవియేషన్స్ ఏవి, వాళ్ళకి వాళ్ళ హక్కులు అనేవి తెలియాలి అని బహిరంగంగా గ్రామ సభలు అనేవి పెట్టేవాళ్ళం. అలాగే రేషన్ కార్డ్స్ అన్నీ కూడా గోడల మీద రాసి వాళ్ళకి రావాల్సిన ఎంటైటిల్మెంట్స్ ఎంత అనేది చేసేవాళ్ళం. అది జిల్లా వ్యాప్తంగా అది చేస్తున్నప్పుడు ఆ క్రమంలో గ్రామ సభలకు వెళ్ళినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు గ్రామాలకి. వాళ్ళకి మన గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ మోకాళ్ళు వంగవు. డైరెక్ట్గా అట్లాగా కాళ్ళు చాపుకొని కూర్చునేవాళ్ళు. నేను 5-6 గ్రామ సభల తర్వాత ఎవరు వీళ్ళు, ఎందుకు ఇంతమంది వచ్చి ఇంత ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారంటే వాళ్ళతో మాట్లాడడం జరిగిన క్రమంలో ఐదర్ దే డోంట్ హ్యావ్ రేషన్ కార్డ్స్ ఆర్ వాళ్ళకి రేషన్ కార్డు ఉండి కూడా పిల్లలు వాళ్ళను వదిలేసి వాళ్ళ బతుకు తెరువు కోసం సిటీస్లో ఉండడము, లేకపోతే గ్రామాల్లో ఉండి కూడా వాళ్ళని చూసుకోకపోవడము అనేది ఉండేదన్నమాట. సో చాలామంది పెద్దవాళ్ళు అట్లా ఉండేవాళ్ళు, ప్రతి గ్రామానికి 5-6 మంది అనమాట. సో మరి ఇంత ప్రగతి అనేది ప్రపంచంలో మనం ఇంత సాధిస్తున్నప్పుడు ఆకలి అనేది ఎందుకు ఉండాలి అని అనిపించింది అనమాట. సో అప్పుడు మహిళా సంఘాలతో ఐ థింక్ వి స్టార్టెడ్ ఇన్ వర్ధనపేట్. ఒక గ్రామంలో వాళ్ళతో డిస్కషన్ చేసి, అమ్మ మీరు వండుతున్నప్పుడు ఒక గుప్పెడు బియ్యం పక్కన తీసి పెడితే వారానికి 7 గుప్పెళ్ళు అవుతాయి. అట్లా 200 మంది 300 మంది అంటే సో మెనీ 200 into 7 గుప్పెళ్ళు అయితే మీ గ్రామంలో ఉండే 5-6 మందిని మీరు ఫీడ్ చేయొచ్చు కదా అని అడగడం జరిగింది. వాళ్ళ నుంచి వచ్చిన స్పందన చూసి వి స్టార్టెడ్ ఇట్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. అండ్ ఇవాల్టి రోజు వరకు ఏ గ్రామంలో అయినా ఎంత పేద మహిళ అయినా
ఇట్లా కార్యక్రమం ఉంది మీరు ఇస్తారంటే ఏ ఒక్క మహిళ కూడా నేను కూడా పేదదాన్నే కదా నేను ఎందుకు ఇవ్వాలి అని అనలేదు. ఒక్క మహిళ కూడా. సో ఐ ఫీల్ మన తెలంగాణలో ప్రతి మహిళ ఒక అన్నపూర్ణాదేవిలాగా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఇప్పుడు వరంగల్లో దాదాపు ప్రతి గ్రామంలో ఇది నడుస్తుంది. ప్రతి గ్రామంలో వి ఐడెంటిఫై అంటే వాళ్ళే గ్రామ సభ ద్వారా సర్పంచులు మహిళలు కలిసి గ్రామంలో అవసరం ఉండే పెద్దవాళ్ళు ఎంతమంది అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒక 6 to 7 మెంబర్స్, ప్రతి వాళ్ళకి ఒక 10 kgs ఒక నియమం పెట్టారు. అది ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా గ్రామ సభలో అనేవి. ఇది చూసి చాలామంది మేము వస్తువులు ఇస్తాము అది ఇది అని వస్తే నేను ఐ సెడ్ నో క్యాష్. ఓకే, ఏదైనా బట్టలు ఇస్తే ఇవ్వండి, ఏదైనా సరే ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ ద గ్రామ సభ. సో కొన్ని గ్రామాల్లో మహిళలు చాలా పండు ముసలి వాళ్ళు వండుకొని కూడా వండుకోలేరు కాబట్టి దే ఆర్ యాక్చువల్లీ కుక్డ్ మీల్స్ కూడా ఇస్తున్నారు. ఓకే, సో మహిళలు చాలా స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఓకే, అది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూయింగ్. ఓకే, అలాగే ఎస్ఆర్ఎస్పికి సంబంధించి అక్కడ గవర్నమెంట్ ఇది పొలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించి ఉండాలి అన్న ఉద్దేశం ఒకటి మీరు యాక్టివిటీ కూడా తీసుకోవడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో అదేలా వచ్చింది అంటారు, దాని స్పందన ఏ విధంగా ఉంది? అంటే దే ఆర్ ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద ఎక్వైర్ చేసిన ల్యాండ్స్, అవి ఎంక్రోచ్మెంట్కి గురి అవుతుంటే వీ హ్యావ్ రిమూవ్డ్ ఆల్ ద ఎంక్రోచ్మెంట్స్ అన్నమాట. సో ఆ ల్యాండ్ ఖాళీగా ఉండకుండా ఎస్సీ విమెన్, అసలు భూమి లేని ఎస్సీ విమెన్కి 1/2 acre ఈచ్ ఇచ్చి వాళ్ళు ఎస్పెషల్లీ వరంగల్ టౌన్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి వీ థాట్ వాళ్ళకి కూరగాయలు అవన్నీ పండిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ విల్ గెట్ ఫ్రెష్ వెజిటబుల్స్, గవర్నమెంట్ ల్యాండ్ గెట్స్ ప్రొటెక్టెడ్, పేద మహిళలకి ఇన్కమ్ అనేది వస్తుందనే ఉద్దేశంతో చేశారు. ఓకే, సో ఇప్పటికీ ఇంకా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి అవన్నీ కూడా? వాళ్ళ అంటే సగం వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే వెజిటబుల్ కల్టివేషన్ కంటిన్యూస్గా చేయలేకపోతున్నారో వీఆర్ గివెన్ ద మ్యాంగో ప్లాంటేషన్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క స్లమ్ లెవెల్ ఫెడరేషన్కి 1000 చెట్లు ఇస్తున్నాం. ఓకే, అంటే సేమ్ ఆ ఏరియాలోనే వాళ్ళకి సంబంధించి ఎస్సీ ఉమెన్కి సో సంబంధించి హరితహారం కింద మ్యాంగో ట్రీస్ పెట్టిస్తున్నాం అనమాట. సో దట్ ఇన్ 2-3 years time దే స్టార్ట్ గెటింగ్ ఇన్కమ్. మేడం, మామూలుగా కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళకి మద్యంకి బానిస అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గుడుంబాకు కూడా బానిస అయిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అండ్ చాలామంది లేడీ విడోస్ కనిపిస్తున్నారు. సో వీళ్ళ విషయంలో కూడా మీరు బాగా ఇనిషియేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సార్ ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నారు వాళ్ళ గురించి? అంటే వరంగల్లో యాక్చువల్గా దెర్ ఆర్ మోర్ దెన్ 1.5 lakh విడోస్ అమ్మ ఇన్ దియర్ ఎర్లీ 30s. 30 లోపల విడోస్ అనే వాళ్ళు ఉన్నారు. సో అబౌట్ 1.5 years ago మేమందరం డెవలప్మెంట్ గురించి స్పెషల్లీ ఆఫ్టర్ ఐ టుక్ ఓవర్ ఎస్ కలెక్టర్ ఐ థాట్ గుడుంబ మనం మానకపోతే ప్రతి గ్రామంలో యాక్చువల్లీ గ్రామంలోకి వెళ్తే కనిపించేవాళ్ళు ఎవరెవరు నెక్స్ట్ రెడీ టు గో లాగా కనిపించేది. దట్ ఈస్ ద టెరిబుల్ కైండ్ ఆఫ్ అన్ అడిక్షన్ విచ్ వాజ్ దేర్. సో ఇది మహిళా గ్రూప్స్ అందరితో కూర్చుని నేను మాట్లాడితే వాళ్ళకు ఉండే పెద్ద కన్సర్న్ అదే అనమాట. 1.5 lakh విమెన్ బిలో 30 years విడోస్ అంటే ఇట్ డస్ నాట్ స్పీక్ వెల్ ఆఫ్ సొసైటీ. ఒక సమాజంలో ఇంతమంది ఎటువంటి ఆసరా లేకుండా ఒక చెడ్డ అలవాటు వలన అనేది. సో వీ టుక్ ఇట్ అప్ యాజ్ అ మూవ్మెంట్. మహిళా గ్రూప్స్తో మాట్లాడితే మీరు ముందుకు వస్తే మేము మీ వెనకాల నిలబడతామంటే ప్రతి గ్రామంలో సోషల్ యాక్షన్ కమిటీస్ అనేవి ఫామ్ చేసి వీ ఫార్మ్డ్ టీమ్స్ ఆఫ్ రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఈ విమెన్తో టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టాము. సో ఎక్కడెక్కడైతే గుడుంబా ఉన్నాయో వన్ బై వన్ వీ స్టార్టెడ్ టేకింగ్ యాక్షన్. 10 మంది మీద పీడీ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది. అలాగే మహిళలు కూడా ఎంతో ధైర్యంగా గస్తీలు తిరిగి పోలీసులకి ఎక్కడెక్కడ వాళ్ళు నార్మల్గా నేల తవ్వి పెడతారనమాట, పెద్ద పెద్ద డ్రమ్స్ అండ్ ఆల్ దట్. సో వాళ్ళు ఎంతో స్ఫూర్తిదాయకంగా దే హ్యావ్ టేకెన్ దిస్ ఫైట్ ఫార్వర్డ్. అండ్ మా పోలీస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ కమ్ టుగెదర్, ఈవెన్ పొలిటీషియన్స్, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు. వరంగల్లో ఒక పెద్ద ఉద్యమం లాగా నడిచి నౌ వీఆర్ సక్సెస్ఫుల్. ఒక 95% వరకు. ఈ విషయాల్లో వచ్చేసరికి మేల్ డామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్స్ లాగా చూసుకుంటే. సో ఇక్కడ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మీ రోల్ ఏ విధంగా ఉంది అంటారు? ఇక్కడ కూడా ఆ డామినేషన్ ఎక్కడన్నా కనిపిస్తుందా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ డెఫినెట్లీ సర్వీస్లో కానీ మామూలుగా ఆఫీస్లో కానీ మెన్ ఆర్ మోర్ ఇన్ నంబర్.
బట్ క్వాలిటీ ఈజ్ బెటర్ దెన్ క్వాంటిటీ. ఎస్. అండ్ అట్లాగే ఇసుక క్వారీకి సంబంధించి కూడా దాన్ని కూడా లేదు విమెన్ కూడా చేయగలరు అన్న ఉద్దేశంతో వాళ్ళకి అప్పగించడం జరిగింది కదా, అసలు ఆ ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే యాక్చువల్గా విమెన్ అని కాదమ్మా, అక్కడ ట్రైబల్స్ అనేది మాకు వరంగల్లో ఏటూరు అంటే గోదావరి ఒడ్డున వీ హ్యావ్ ద శాండ్ క్వారీస్. అంటే ఒక వెల్ఫేర్ స్టేట్లో రిసోర్సెస్ అనేవి అందరికీ సమానంగా అనేది ఉండాలి. నార్మల్గా ఇసుక అనేది ఆల్వేస్ సమ్ బిగ్ పర్సన్ గెట్స్ ద థింగ్. సో పేదవాళ్ళకు కూడా ఎందుకు రాకూడదు? ట్రైబల్స్ పెసా యాక్ట్ ప్రకారము శాండ్ అనేది ఇట్స్ మైనర్ మినరల్ విచ్ ఇస్ పిసా చట్టం ప్రకారం గ్రామసభ రెజల్యూషన్ లేకుండా ఇవ్వకూడదు అనమాట. సో ఆ గ్రామసభ చేత ట్రైబల్స్కి ఇవ్వాలని ప్రతి అడల్ట్ మెంబర్ ఆఫ్ ది విలేజ్ వీ హ్యావ్ ఫార్మ్డ్ ఇన్ టు అ సొసైటీ అండ్ ఆ సొసైటీకి ఇవ్వడం జరిగింది. చాలా కష్టపడ్డాం వన్ మంత్, ఎందుకంటే ఎవరికైతే రాలేదో చాలా ఇది నెగటివ్గా దే ట్రై టు యాక్ట్, బట్ గవర్నమెంట్ హ్యాస్ సపోర్టెడ్ అస్ కంప్లీట్లీ. ఆనరబుల్ మినిస్టర్ హ్యాస్ సపోర్టెడ్ అస్ కంప్లీట్లీ. సో ఈ రోజున ఒక్కొక్క ట్రైబల్ కుటుంబానికి 1,20,000 వచ్చింది ఆదాయం. సో దాంతో వాళ్ళు గేదెలు బర్రెలు ఇవన్నీ కూడా ఎకనామిక్ లైవ్లీహుడ్కి తీసుకోవడం. ముఖ్యంగా ఎక్కడైతే కూలీలుగా పనిచేశారో టుడే దే ఆర్ ది ఓనర్స్ ఆఫ్ దట్ క్వారీ. సో దట్స్ అ వెరీ నైస్. సో మేడారం జాతర అనేది తెలంగాణలోనే ఒక పెద్ద జాతర. ఆ జాతరకి సంబంధించి మీకు ఒక మంచి అనుబంధం ఉంది అని తెలిసింది. సో ఆ అనుభూతి ఏ విధంగా ఉంది? అంటే నాకు జాయింట్ కలెక్టర్గా 2 సార్లు, కలెక్టర్గా ఒకసారి చేసే అదృష్టం అనేది నాకు వచ్చింది. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అమ్మ. అంటే ఫెయిత్ బిలీఫ్ అనేది కోట్లాది మందిలో చూసి అండ్ మనము యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఒక డ్యూటీ అనేది చేయడం అనేది, అది కూడా ఒక టీమ్ లాగా చేయడం అనేది చాలా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇక్కడ మీరు ప్రతి మహిళ అంటే గర్భిణి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే డెలివరీ కావాలి అని ఓ ఇనిషియేషన్ తీసుకొచ్చారు కదా, ఎందుకు అలా అనిపించింది? మేజర్గా ఏంటంటే ఇప్పుడు జిల్లాలో 75% మంది రైతాంగం అగ్రికల్చర్ మీద డిపెండెంట్ అవుతారు. మనకి లాస్ట్ ఇయర్ మంచి వర్షాలు వచ్చాయి వరంగల్లో, అయినా కానీ సూసైడ్ రేట్ డిడ్ గో డౌన్. ఒక సీజన్లో ప్రతిరోజు 3-4 అట్లా దేవర్ కమిటింగ్ సూసైడ్ అనమాట. ఈ వెనకాల కారణాలు చూసుకుంటే ఆర్థికంగా వాళ్ళకి అగ్రికల్చర్లో పెట్టే పెట్టుబడులు సరిగా రిటర్న్ రాకపోవడం ఒకటి కాగా, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద వాళ్ళు చాలా ఖర్చు పెడతారు పేదవాళ్ళు. హెల్త్ మీద ఒక డెలివరీకి 30-40 వేలు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో అది ఎట్లా తగ్గించాలంటే ఒకవైపు ఎడ్యుకేషన్లో వీ టుక్ సమ్ స్టెప్స్. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని ప్రతి మహిళ వాళ్ళ పిల్లల్ని పంపించడానికి వాళ్ళకి 30-40 వేలు కూలీ వస్తున్నా సరే దే సెండ్ 45,000 అప్పు తీసుకుని దే సెండ్. సో ఒకవైపు ఇంగ్లీష్ ట్రైనింగ్ అనేది టీచర్లందరికీ ఇచ్చి వరంగల్లో ఇవాళ దాదాపు 650 schools, government schools have converted into English. We have got into an MOU with the FLU University. So education గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తే ఖర్చు తగ్గుతుంది. అలాగే డెలివరీస్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో వీ స్టార్టెడ్ అ క్యాంపెయిన్ ఫర్ డెలివరీస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అలాగే తెలంగాణ విషయంలో పర్యాటక ప్రదేశంగా కూడా చాలా పేరుగాంచింది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే 1000 స్తంభాల గుడి. సో ఆ 1000 స్తంభాల గుడిని కూడా ఒక సుందరమైన పర్యాటక కేంద్రంగా మార్చడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది. సో దాని గురించి చెప్తారా? వరంగల్ ప్రజలందరికీ 1000 స్తంభాల గుడి అంటే చాలా వాళ్ళ రూట్స్ అనేవి దాంట్లో ఐడెంటిఫై ఉన్నాయి. అది అన్నీ చాలా కలిసి వచ్చాయి. ఐ వాజ్ ఆల్సో వీసీ కూడా, ఐ వాజ్ ఆల్సో కమిషనర్, కాబట్టి ఐ కుడ్ డూ ది ల్యాండ్ ఎక్విజిషన్. సో జాయింట్ కలెక్టర్గా చేశారు, ఇక్కడ కలెక్టర్గా చేశారు కదా, ఎలా ఉంది ఆ 2 ఎక్స్పీరియన్సెస్ అంటారు? చాలా బాగుందమ్మా. ఇట్స్ వరంగల్ ప్రజలన్నా వరంగల్ జిల్లా అన్నా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ అటాచ్మెంట్. ఇది నా సొంత జిల్లాలాగా ఐ ఫీల్. ఓకే. అలాగే ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి ప్రణాళికలు రూపొందించబోతున్నారు? అంటే ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ ఐ వాంట్ టు డూ. సో ఇంట్లో వంట చేయడం కానీ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ? ఐ డూ కుకింగ్ ఇన్ మై టైమ్. కుకింగ్ ఐ కుక్ వెల్ యాక్చువల్లీ. ఓకే. సో నేను ఇన్ మై హౌస్ ఐఎమ్ మదర్ అండ్ వైఫ్. ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్ అని అంటూ ఉంటాం కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాన్ని ఎట్లా? ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఒలింపిక్స్లో కూడా మనం చూస్తున్నాం. అయితే చేయవలసింది చాలా ఉంది. మనం ఫార్ ద గర్ల్ చైల్డ్ చేయవలసినంత చేయట్లేదు మనం. వీ హ్యావ్ టు డూ సో మచ్ మోర్ ఫర్ దట్ టు గెట్ ఇన్. అండ్ ఓకే, అంటే మీ వైపు నుంచి ఇందాక మీరు చెప్పారంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంని
పెట్టడం వల్ల కూడా అక్కడ కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. అలా ఇంకా ఎటువంటి ఇనిషియేషన్స్ తీసుకుంటున్నారు? మీరు ఏమైనా గవర్నమెంట్కి ఇట్లాంటి సజెషన్స్ ఇస్తున్నారా ఇన్ ఎడ్యుకేషన్ లైక్ దట్? అంటే గర్ల్ చైల్డ్ మీద ఫోకస్ అనేది ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి మనకి. మీకు తెలుసు కదా, లింగ వివక్ష వలన వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫీటిసైడ్. అన్ఫార్చునేట్లీ వరంగల్లో మనకి రుద్రమదేవి ఉంది, సమ్మక్క సారక్క ఉంది, కానీ స్టిల్ వరంగల్ ఇస్ వన్ ఆఫ్ ద ఫీటిసైడ్ విషయంలో వరంగల్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద హోల్ కంట్రీ. సో దాంట్లో చాలా చేయవలసి ఉంది. అక్కడి నుంచి మొదలై ఎడ్యుకేషన్, ప్రతి స్టేజ్లో ఎడ్యుకేషన్ సెన్సిటైజేషన్ ఇంకా చాలా అవసరం ఉంది. ఓకే, అలాగే విమెన్ ఎంపవర్మెంట్ అనుకుంటే కనుక ఎలా డిఫైన్ చేయొచ్చు అంటారు? విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఐ థింక్ ఒక మనిషి పుట్టిన తర్వాత వెదర్ ఎస్ అ ఉమెన్ ఆర్ అ మ్యాన్ చేయలేనిది ఏమీ లేదు అని ఇఫ్ యూ ఫీల్, లేకపోతే నేను చేయలేను అని ఫీల్ అయితే దట్ ఈస్ డిసెంపవర్మెంట్. ఆపోజిట్ ఆఫ్ దట్ ఈస్ ఎంపవర్మెంట్ ఐ థింక్. సో మీలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే సొసైటీలో ఇంకా డిస్క్రిమినేషన్ అనేది లేదు అని. బట్ అలాంటి ఏమైనా డిస్క్రిమినేషన్ మీరు ఫేస్ చేశారా? నా పర్సనల్ లైఫ్లో వివక్ష అనేది లేదు కాబట్టి పర్హాప్స్ ఐ డోంట్ సీ ఇట్. మహిళలు అటువంటి వాతావరణంలో పెరిగిన మహిళలకి దే ఆర్ మచ్ మోర్ సెన్సిటివ్ టు ఇట్. ఐఎమ్ నాట్ సో సెన్సిటివ్ బికాస్ నాకు ఎప్పుడు ఇన్ అ జాబ్ ఆల్సో ఐ ఫీల్ ఐఎమ్ అ పర్సన్ విత్ అ జాబ్, ఐఎమ్ నాట్ అ ఉమెన్ విత్ అ జాబ్. ఉమెన్ అయి ఉంటే డెఫినెట్లీ మనకి మోర్ సెన్సిటివిటీ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ కమ్స్ ఈజీలీ టు అస్, వీ డూ సో మెనీ మోర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీలో? ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? I have 3 sisters అండి, and I have 1 brother. మా సిస్టర్ ఇస్ జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ చాప్టర్ తను స్టార్ట్ చేసింది హైదరాబాద్లో. 1 sister. 1 sister was with the railways. ఇప్పుడు పిల్లల కోసం బీఆర్ఎస్ తీసుకుంది. మై బ్రదర్ ఇస్ విత్ రిలయన్స్ 4G. మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా తీసుకునే వాళ్ళకి, యూత్కి మీరు ఇచ్చే మెసేజ్? ఏం లేదమ్మా, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఎట్ వాట్ ఎవర్ యూ డూ, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.